నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి 9807556889. కుమార్తెకు మంత్రి పదవి ఇవ్వలేదని ఆ సీనియర్ టీడీపీ లీడర్ అలిగారా? పార్టీ పెద్దలు ఆయన బుజ్జగించే కార్యక్రమంలో ఉన్నారా? అందులో భాగంగా విపరీతమైన డిమాండ్ ఉన్న ఆ నామినేటెడ్ పదవిని ఆఫర్ చేయబోతున్నారా? ఒకవేళ అన్ని కలిసొచ్చి బీజేపీ పెద్దలు ఓకే అంటే గవర్నర్ పోస్ట్ ఇస్తారా? ఇంతకీ ఎవరా లీడర్? లెట్స్ వాచ్. తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్ పూసపాటి అశోక్ గజపతిరాజు. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీ తప్ప మనసులో మరో ఆలోచన లేని పూసపాటి రాజవంశీయుడు. ఇప్పటికి 6 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారాయన. పార్టీలు మొదటి నుంచి క్రియాశీలకంగానే ఉన్నారు. అశోక్ గజపతిరాజు 2014లో విజయనగరం నుంచి లోక్సభ సీటుకు పోటీ చేసి గెలిచి కేంద్ర మంత్రి కూడా అయ్యారు. ఇక ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుమార్తె అదితి గజపతిరాజు టీడీపీ తరపున విజయనగరం ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈసారి తాను పోటీ నుంచి తప్పుకోవడంతో పాటు కుమార్తె గెలిచినందుకు ఆమెకు మంత్రి పదవి ఆశించారని, రాకపోవడంతో ఒకంత అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై పార్టీ వర్గాల్లో రకరకాల చర్చ జరుగుతోంది. వయసు రీత్యా ఈసారి ఎన్నికల బారి నుంచి తాను తప్పుకొని కూతురు అదితి గజపతికి అవకాశం ఇప్పించుకున్నారట అశోక్. ఇక ఎన్నికల ప్రచారంలో కుమార్తె కోసం ఆయన కూడా గట్టిగానే కష్టపడడంతో విజయం తేలికైందంటున్నారు. తన అనుభవంతో పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేశారని కూడా చెప్పుకుంటున్నారు. అంతవరకు బాగానే ఉన్నా తన కోటాలో కుమార్తెకు మంత్రి పదవి కావాలంటూ పార్టీ అధిష్టానానికి గట్టిగానే ముందస్తు సంకేతాలు పంపారట ఆయన. ఉమ్మడి విజయనగరం జిల్లాలో కూడా కేబినెట్ రేసులో అతిథి పేరు వినిపించింది. తీరా ఆమె పేరు లేకపోయేసరికి అశోక్ వర్గం డీలా పడిందని అంటున్నారు. అన్యాయం అంటూ మరికొందరు ఆక్రోశించారు కూడా. అశోక్ గజపతికి పార్టీ పెద్దల దగ్గర పరపతి, ఆయన సిన్సియారిటీని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా అదితికి మంత్రి పదవి దక్కుతుందని అనుకున్నారట. తీరా దక్కకపోయేసరికి కొందరు అనుచరులైతే ఓ అడుగు ముందుకేసి ఇంత అనుభవం ఉన్నా, పార్టీకి లాయల్గా ఉన్నా మీ మాట నెగ్గకపోవడం ఏంటంటూ ఆయన నేరుగా ప్రశ్నించారన్నది బంగ్లా వర్గాల టాక్. ఆ సమయంలో అశోక్ నారాజైనట్టుగా తెలిసిందే. ఇక విషయం ఆ నోటా ఈ నోటా పడి చివరికి అధిష్టానం చెవికి చేరిందే. దీంతో రంగంలోకి దిగిన టీడీపీ పెద్దలు మాజీ మంత్రిని శాంతింపచేసే ప్రయత్నాల్లో ఉన్నారట. ఇందుకు 2 ఆప్షన్స్ పెట్టుకున్నట్టుగా తెలిసిందే. ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలకు ప్రాధాన్యమిచ్చే క్రమంలో ఆంధ్రాకు 2 గవర్నర్ పదవులొస్తే అందులో ఒకటి అశోక్ ఉంటుందన్నది పార్టీ వర్గాల ఇన్నర్ వాయిస్. మొదట్నుంచి పార్టీకి సిన్సియర్గా సేవలందిస్తూ వివాదరహితుడిగా నిజాయితీగా పనిచేస్తున్న అశోక్కి అది సరైన గౌరవమని టీడీపీ పెద్దలు భావిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. అలా వీలు కాని పక్షంలో తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు చైర్మన్ పదవి ఇవ్వొచ్చంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పూసపాటి వంశీయులకు అనువంశికంగా వస్తున్న మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవితో పాటు పలు దేవాలయాలకు ధర్మకర్త పదవుల నుంచి ఆయన తప్పించారు. అందుకుగాను టీటీడీ చైర్మన్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ అశోక్ గజపతిని గౌరవించొచ్చని ప్రచారం జరుగుతోంది. అసలు ఇదంతా ఎందుకు? వయసు మీరిందని ఆయనకు అనుభవలేమి కారణంగా ఆయన కుమార్తెకు పదవులివ్వలేక ఏదో సర్ది చెప్తున్నారన్న మరో వాదన సైతం వినిపిస్తోంది ఉమ్మడి జిల్లాలో. దీంతో ఈ సీనియర్ లీడర్కి ఏ పదవి ఇస్తారు, అసలు ఇస్తారా లేదా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి రాజకీయ వర్గాలు.